చనిపోయి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో జరుగుతున్నది ఈరోజు. మరి ఆయన మా మధ్యలో లేకపోయినా కానీ ఆయన జ్ఞాపకార్థాలు ఎన్నో మా మధ్యలో వదిలి వెళ్ళి ఉన్నాడు. మరి చనిపోయే ముందు రోజు కూడా మా పెళ్లి రోజు అని ఆ రోజు 11 గంటలకు ఫోన్ చేసి ఆయన అడిగింది ఒకటే, మీరు కొత్త బట్టలు తెచ్చుకున్నారా, మీరు చేసుకుంటున్నారా అని ఆ మధ్యాహ్నం లాస్ట్ మాట 27వ తేదీన అడగడం, ఆ రాత్రి ఆయన ఐసీయూలోకి వెళ్ళిపోవడం, మరణించడం జరిగింది. మరి ఆయన మా కుటుంబంలో చాలా ఉన్నాయి. ఆయన తర్వాత అయ్యగారు అదే పోలిక, అయ్యగారి తర్వాత దేశం అదే పోలిక. మరి 1 by 1 రాత్రి కూడా మేము వాళ్ళ నవ్వు అంతా చూస్తే, వాళ్ళ ఫేస్ అంతా చూస్తే ఒకేలాగా ఉంటారు. వాళ్ళ ముగ్గురు కూడా 1 by 1 అట్లా ఉంటారు. నిజంగా మామగారికి ఎంతో మంచి మనసు. నా వివాహమైన దినం నుంచి కూడా ఆయన బ్రతికి దినములన్నీ కూడా అమ్మ అని తప్పితే రెండో మాట ఎప్పుడు కూడా అనలేదు కూడా. ఆయన నేనంటే చాలా ఇష్టం ఆయనకి. కానీ మేము చనిపోయిన రోజులు మీకు అందరికి తెలుసు. ఇక్కడ జాయిలు ఉన్నాడప్పుడు జాయిలు కూడా కరోనాతో ఉన్నాడు. మేము వెళ్ళలేని స్థితిలో ఆ రోజు మనం ఉన్నాం. ఎందుకంటే ఫ్లైట్లు బంద్ అయిపోయి మనకు అందరికి తెలుసు, మళ్ళీ ఇంటి దగ్గర కరోనా అని వెళ్ళలేని స్థితిలో మనం ఉన్నాం. అయినప్పుడు కూడా మరి తన కుమారుడు ఈ రోజున ఇండియా దేశంలో కూడా వారి అన్యులు కాబట్టి, మరి అత్తగారు కూడా ఉన్నారు, మరి అన్యురాలు కాబట్టి ఇంకా ఆమె దేవుని తెలుసుకోలేదు కాబట్టి అక్కడ కూడా వాళ్ళందరూ కూడా చేసుకున్నారు. ఇక్కడ పెద్ద కుమారుడుగా కోడలుగా మేము ఇక్కడ ఉంటున్నాం. మాకు సంతోషం అనేది ఏంటంటే దేశంలో కూడా ఈ సంవత్సరం మా మధ్యలో ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించి ఉన్నాడు. మరి ఆయన జ్ఞాపకార్థం విడినాడు వెళ్ళినా మరి ఎక్కడున్నా ఆయన మనశ్శాంతి కలగాలన్నది మేము కోరుకుంటాం. ఆయన ఎంతో మా అయ్యగారు అంటే చాలా ప్రేమ. జోసెఫ్ రెడ్డి గారు అంటే ఆయనకు చాలా ప్రేమ. ఆయన చెప్పే మాట ఒకటి, నేను రమ ఆయన అరుణకుమార్ వెళ్ళినప్పుడు నా కుమారుడికి ఏమి తెలియదమ్మా, నేను అన్నం తీసుకెళ్లిపోతాం మేము ఇల్లు కట్టేటప్పుడు, అందరినీ కూర్చోబెట్టుకొని తిన్న తర్వాత వీడు వాళ్ళని చూస్తే సంతోషంగా ఉంటాడు అని చెప్పేవాడు. నిజంగానే ఆయన మరి ఆయనకున్న ప్రేమ తన కుమారుడికి ఇచ్చారు. తన కుమారుడి తర్వాత తేజమ్మకి ఇచ్చి ఉన్నారు. నిజంగా ఏమి ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేదు. మరి అత్తగారికి కూడా మంచి ఆరోగ్యంతో దేవుడు ఆమె లాస్ట్ దినములన్నీ కూడా దేవుని యేసు ప్రభుని తీర్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ఒక మూర్ఖత్వం, ఎందుకంటే ఎవరైనా నన్ను ఏమైనా అంటారేమో, నేను దేవుని తెలుసుకుంటే అనే భయం ఒకటే ఆమెలో ఉండేది. ఆ భయాన్ని తీసివేసి ఆమెైనా దేవుని తెలుసుకోవాలన్నది మేము ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి. మరి అయ్యగారు కూడా సంపూర్ణ ఈ రోజు రావాలి. అయ్యగారు అక్కడ పని ఉండి పెద్ద ఆయన వచ్చినాడు కోయిట ఆయన, అందుకని మన మధ్యలోకి రాలేకపోతున్నాడు. మరి ఆయన కూడా మంచి ఆరోగ్యము దేవుడు కార్యము జరిగించులాగా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారు. ఏ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అనుకుంటున్నారు 5-6 వచనాలు. నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమే నేనే వాక్యమునై ఉన్నానని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహిమ కలిగిన దయ కలిగిన కృపగల నామము కొరకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములయ్యా. మీ అపరంజి బంగారు పాదములకు అనంత కోటి నమస్కారములు తండ్రి. నేటి 2024వ సంవత్సరములో 4వ మాసము తండ్రి చివరి ఆదివారపు ఆరాధనలోనికి నడిపించినందుకు స్తోత్రాలు నాయన. ఈ రోజున నీ సన్నిధానమునకు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, మీ పరిశుద్ధ నామాన్ని ఘనపరచాలని, కీర్తించాలని, మిమ్మల్ని పూజించాలని ఎంతమంది బిడ్డలైతే చేరి వచ్చారో వారందరినీ ఒకసారి దర్శించిన తండ్రి, వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకునమని, రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయమని, అపవాదికి సిగ్గు సర్వనాశనం కలుగ చేసి మీకు శిలువ కృపా సన్నిధి మాకు తోడుగుంచమని
నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సిలువైనది. సిద్ధపడినా చివరి యాత్రకు, సిద్ధపడినా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సిలువైనది, దేవుని సిలువైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న వారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సిలువైనది, దేవుని సిలువైనది. మరణము రుచి చూడక బ్రతుకే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సిలువైనది, దేవుని సిలువైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే
నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఇదే పాట అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కానీ ఈ పాట ఒక ప్రసంగం అనుకోవచ్చు మనం. హల్లెలూయా. ఈరోజు నాయ్ గారి యొక్క వారి తండ్రి గారి జ్ఞాపకార్థ కూటం కనుక ఈ ఆరాధనలోని ఆ కూడికను కూడా జరిగించుకుని వచ్చున్నాం కనుక ఈ పాటలో చాలా చక్కని అర్థాలున్నాయి, గ్రహించగలిగితే దేవునికి స్తోత్రం. సమయం వృధా చేసుకోకుండా చదువుకున్నటువంటి వాక్య భాగంలోంచి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము. ప్రకటన గ్రంథ యోహాను భక్తులు ఈ గొప్ప మాటలు పద్మాసు దీపమున ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు ప్రత్యేకముగా యోహాను గారితో మాట్లాడడానికి ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి ప్రభు వచ్చారు. ప్రభు దర్శించారు, ప్రభు మాట్లాడారు. దేవుడు ఆనాడు భక్తులతో ఎట్లు మాట్లాడారో వారి కొన్ని ప్రత్యక్షతలు ఇవ్వబడినాయి. కొందరు దేవుని స్వరమును వినగలిగారు, కొందరు దేవుని దర్శనములు పొందుకోగలిగారు. మోషే గారైతే ముఖాముఖిగా నిన్ను చూడాలని ఆశపడుతున్నానని కూడా అడిగారు. ఆ ఆశను కూడా దేవుడు నెరవేర్చారు. అయితే ఈ కాలంలో దేవుడు ఉన్నారా లేరా అనే సందేహం కూడా కొంతమందికి ఉంటుంది. అందుకే ప్రభు అంటారు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును తరతరములకిదే నా జ్ఞాపకార్థ నామమని కూడా ప్రభు గట్టిగా చెప్పారు. దేవునికి స్తోత్ర. ఆనాడు భక్తులతోనే కాదు, ఈనాడు మనం కూడా నమ్మగలిగితే దేవుడు మనతో పలు విధములుగా ప్రత్యక్షతలు అనుగ్రహించి ఆయన మాట్లాడగలిగిన దేవుడై ఉన్నారు. చాలా మందికి నమ్మిక లేకే ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కొందరు ఆరాధన కూడా చేస్తారు. ఏమి లేకంటే దేవుడు మన మధ్యన ఉన్నారు అన్న నమ్మిక లేకుండా. ఖచ్చితంగా నిశ్చయముగా పాడే మనకు, ప్రార్థించే మనకు, ఆరాధన చేసే మనకు దేవుడు ఎక్కడో పరలోకములో ఉన్నారు, నన్ను చూస్తున్నారో చూడట్లేదో, నా ప్రార్థన వింటున్నారో వినడం లేదో అనే సందేహం ఏమాత్రము లేకుండా ఆయన పిలిచిన వెంటనే పలికే దేవుడుగా, ఆయన నామ స్మరణ చేయుచుండగానే ఆయన దృష్టి నా మీదకి వస్తుంది. దేవుని కొరకే నేను పాడుతున్నాను. ఏ పాట ఎవరి కోసమైతే పాడుతున్నానో ఆయన నా ముందే ఉన్నాడని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరలోకములో ఉండి వింటున్నాడని నమ్మిక కొందరికి ఉంటే, మనమైతే గట్టి నమ్మిక విశ్వాసం కలిగిన వారమైతే మనమేమనుకోవాలంటే, పరలోకాన్ని విడిచి వచ్చి నా ప్రార్థన వినడానికి నా ముందే ప్రభు ఉన్నారని నమ్మగలిగిన వారైతే, హల్లెలూయా, ఆ నమ్మిక మీలో ఎవరికైనా కలిగినప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు నా ఎదుట ప్రభు ఉన్నారని మీరు నమ్మితే ఆ ప్రార్థన వేగంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది.
కొందరు ప్రార్థన చేస్తున్నారు కానీ వారి ప్రార్థన మీద వాళ్ళకి నెరవేరుతుందన్న నమ్మకం చాలా తక్కువగా ఉంది. కానీ పైగా ఒక నేరం దేవుడి మీద వేస్తారు. వీళ్ళలో నమ్మకం లేదనే నేరము వీళ్ళ ఒప్పుకోవడం మానేసి, నేను 6 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 6 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరంన్నర నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ప్రార్థన నా జీవితంలో నెరవేరలేదని దేవుని మీద సనిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ మనం నమ్మిక గట్టిదైతే దేవుడు నా ప్రార్థన విని ఉన్నారు, త్వరలోనే నా ప్రార్థన ఆయన నిజముగా నెరవేర్చబోతున్నాడని నమ్మినప్పుడు మన ప్రార్థన మన జీవితంలో నిజమై నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదువుకున్న వాక్య భాగములో యోహాను గారు ఆత్మవశుడై ఉన్నప్పుడు ప్రకటన గ్రంథములోని 7 సంఘములు గూర్చి వ్రాస్తూ ఈ గొప్ప మాటలు ఏమని పలికి ఉన్నారంటే, నమ్మకమైన సాక్షియే. దేవుడు ఉన్నారు అనడానికి సాక్ష్యం, పరలోకం ఉన్నది అన్న సాక్ష్యము, దేవలోకము ఉన్నది అన్న సాక్ష్యం, దేవదూతలు ఉన్నారు అన్న సాక్ష్యం. ఈ ఇంత గొప్ప సాక్ష్యము ఎవరు చెప్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుని గురించి, దేవలోకమును గురించి, పరలోకమును గురించి సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. కలువరి సిలువలో ప్రభు పలికినటువంటి 7 మాటల్లో 2 మాటలు తండ్రితో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతాం. నా దేవా, నా దేవా, నన్నేలా నీవు చేవిడిచ్చావు అన్నప్పుడు తండ్రితోనే దేవుడు మాట్లాడారు, ప్రభు మాట్లాడారు. 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానన్నప్పుడు కూడా పరమందున్న తండ్రిని ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ మాటలు మనం వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనకుండవలసిన నమ్మకం ఏంటంటే మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నారు పరలోకంలో. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మగలిగిన వాడే పరలోకం ఉందని నమ్మగలుగుతాడు. దేవుణ్ణి పరలోకము నమ్మగలిగిన వాడే యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారని నమ్మగలుగుతారు. ఎవరైతే నమ్మగలుగుతారో వారి పాపములన్నిటిని యేసు రక్తములో ఒక్కొక్కరు కడుక్కొనగలుగుతారు. కడుక్కున్న వారి పరిశుద్ధులు కాగలుగుతారు. పరిశుద్ధులైన వారి బల్లారాధనకు రాగలుగుతారు. బల్లారాధనలో పాలు పంపులు పొందిన వారే ఆరాధనలో ఉండగలుగుతారు. ఈ ఆరాధనలో ఉండగలిగిన వారి నిత్యారాధనలోనికి వెళ్ళగలుగుతారు. హల్లెలూయా. ఈ భూమి మీద ఒక ఆదివారం ఎలాగైతే దేవుణ్ణి ఆరాధిస్తున్నామో, ఒక ఆదివారం దేవుని సన్నిధిలో ఎలాగైతే చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆయన ఎలాగైతే గణపరుస్తున్నామో, ఈ భూలోకములో ఆరాధనకు ఆదివారం ఎంత ప్రత్యేకమైనదో పరలోక రాజ్యములో కూడా ప్రతిరోజు ఆదివారముగానే ఉండబోతుందంట. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరలోకములో ప్రతిరోజు ఆరాధనే, ప్రతిరోజు స్తుతి పాటలే, ప్రతిరోజు దేవుణ్ణి ఘనపరచటమే. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్ష్యము దేవుడు పలుకుతున్నారు. నమ్మకమైన సాక్షియు అమ్మా మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. హల్లెలూయా. ఎవరైనా మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరు? నమ్మకమైన వాడై ఉన్నారు. పరలోకమును గురించి దేవుడే యేసు ప్రభువే సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ప్రభువే అంటే పరలోకము నుంచి వచ్చి ఒకరు సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యం ఎంత బలమైనదిగా ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ మనం ఇంటికి వెళ్తే మన చుట్టాలు కానీ బంధువులు కానీ మాకు వైట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ పనులు ఎలాగుంటాయి, అక్కడ జీతాలు ఎలాగుంటాయి, అక్కడ పని విధానం ఎలాగుంటుంది, మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు. కొంతమంది అడుగుతారు, మన చర్చిలకు వచ్చే వాళ్ళందరూ తెలుగు వాళ్ళేనా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఇక్కడ వచ్చాం కాబట్టి మనం ఇంటికి వెళ్తే కోయిట ఎలా ఉంటుందో, కోయిట టవర్లు ఎక్కడ ఉంటాయో, కోయిట దినాలు ఎలా ఉంటుందో, ఇక్కడ పనులు ఎలా ఉంటాయో, యజమానులు ఎలా ఉంటాయో ఇంటికి వెళ్ళి వాళ్ళకి మనం వివరంగా చెప్తే వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే మనం కోయిట నుంచి వెళ్ళాం కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే ఒక కువైట్ లో నివసించిన వ్యక్తి మరలా ఇండియా దేశానికి వెళ్ళి కువైట్ గురించి చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. అంటే వచ్చాము, ఇక్కడ కొంతకాలం ఉన్నాం, ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాము, ఇక్కడ గురించి కొంత సమాచారం మనం ఇంటి దగ్గర చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. దేవునికి స్తోత్రం. ఒక మనిషే కువైట్ వచ్చి కువైట్ నుండి ఇంటికి వెళ్తే కువైట్ గురించి చెప్పింది వాళ్ళు నమ్మగలిగినప్పుడు పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభు వారు పరలోకమందున్న తండ్రి గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ పైగా తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనకున్నారు. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ముగింపులో ఒక మాట అంటాం, మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి ప్రభు నామములో వేడుకొని ప్రార్థించుచున్నాము. చెప్పండి, మా పరమ తండ్రి. తండ్రి అంటే కదా, పరమ తండ్రి అని పిలవాలి. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము. అమ్మా, ఈ మాట అంటారా అనరా ప్రార్థనలో? హల్లెలూయా. ఎంత పెద్ద ప్రార్థన చేసినా, అరగంట ప్రార్థన చేసినా, పావు గంట ప్రార్థన చేసినా, గంట ప్రార్థన చేసినా, 2 గంటల ప్రార్థన చేసిన చివరిన ఒక మాట అనాలి, నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన నీకు ఎవరు నేర్పారు అంటే ఎవరిని అడగాలి? నువ్వు ఏ నామములో ప్రార్థన చేయాలి? యేసు నామములో ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అంగీకరించబడేది ఎవరి దగ్గర అంటే పరమ తండ్రి అయిన దేవుని దగ్గర. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికిని, పరిశుద్ధుడైన దేవునికిని, పాపాత్ముడైన నరునికి మధ్య ఒక మధ్యవర్తి ఉన్నారు. హల్లెలూయా. ఉదాహరణకి దేవునికి మనకి కాస్త విరోధం ఏర్పడింది, దేవునికి మనకి మధ్య కాస్త దూరం ఏర్పడింది. తండ్రి కొడుకుల మధ్య విరోధం ఉంటే ఎవరో ఒకరు వచ్చి ఆ తగు తీరుస్తారంటారు కదా, సమాధానపరచడానికి. హల్లెలూయా. అలాగే తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి, పాపాత్ములమైన మనకి మధ్య దూరము పెరిగిపోయినప్పుడు మనల్ని దేవుణ్ణి కలపడానికి ఒకరు వచ్చారు. ఆయన క్రీస్తు యేసు అని చెప్పబడినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. దేవుడు అనగా తండ్రి అయిన దేవునికి మనకి మధ్య దూరము పెరిగినప్పుడు ఆ దూరాన్ని తొలగించడానికి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అందుకే చెప్పబడినటువంటి ఈ మొదటి మాటలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది. ఏంటంటే, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఏమి కలుగునుగాక? కృపా సమాధానములు కలుగునుగాక. చాలాసార్లు మనం ఎక్కువగా స్వీకరించే ఎలా ఉంటాయంటే, దేవుని ఆశీర్వదించును గాకంటే ఆమేన్ అంటాం, దేవుని అప్పులు తీర్చును గాకంటే ఆమేన్ అంటాం, నువ్వు ఇల్లు కట్టుకుంటావంటే ఆమేన్ అంటాం, ఇంకా ఎన్నెన్నో మనకి ప్రయోజనకరంగా ఉన్నాయని ఆమేన్ అంటానికి ఇష్టపడతాం. కానీ ఇక్కడ అంతకంటే గొప్ప మాట దేవుడు పలుకుతున్నారు. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఏమి కలుగునుగాక? కృపా సమాధానములు కలుగునుగాక. ఎవరి నుండి? యేసు క్రీస్తు ప్రభు వారి నుండి. ఆయన ఏమై ఉన్నారు? మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా ఏమయ్యారు? లేచారు. ఆది సంభూతుడి కంటే మరణించి తిరిగి లేచి మరలా మరణాన్ని చూడకుండా నేటికి సజీవుడిగా ఉన్నవారు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడు మాత్రమే. ఈ సృష్టిలో ఆయన ఒక్కడు మాత్రమే మృతుడై మరలా బ్రతికి మరణమును చూడకుండా నేటి వరకు ఆయన సజీవుడై ఉన్నారు. ఆయన ఇప్పుడే కాదు, యుగ యుగములకైనా సజీవుడైన దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఎంత
ధన్యులమంటే మాటలో చెప్పలేనంత ధన్యత ఈ రోజున ప్రభు నామాన్ని బట్టి మనకి దొరికిన భాగ్యం ఇది. దేవునికి స్తోత్రం. క్రింద మాటలో 6వ వచనములో మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను ప్రేమించుచు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాడు. అపవాది శోధించిన తర్వాత పాపాత్ములమైన, చెడిపోయిన, దేవుని మీద తిరుగుబాటు చేసిన, ఆయన లెక్క చేయకుండా బ్రతుకుతున్న దేవుని ప్రేమ మాత్రం ఏ మనిషిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఉదాహరణకి మన ఇంట్లో మన పిల్లలు మన మాట జవదాటకుండా ఎంతో గౌరవించి మన మాట చొప్పున వాళ్ళు నడుచుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని నెత్తి మీద ఎట్టుకుని ఊరగుతాం మనం. ఒకవేళ మన మాట లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటూ మాటను తిరస్కరిస్తున్నారు అనుకోండి, మనమే వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వం. నీ వల్ల మా పరువు పోతుంది, నీ వల్ల మా గౌరవం పోతుంది, నీ వల్ల మేము తలెత్తుకోలేకపోతున్నాం, నువ్వు ఇంటికే రాకు. ఎవరైనా అడిగితే ఫలానా వాళ్ళ అబ్బాయినని మాత్రం ఎక్కడా చెప్పకు. కొన్నిసార్లు అసలు అనకూడని మాటలు కూడా మాట్లాడతావు. నా కడుపును నువ్వు చెడబుట్టావని అంటారంట. అంటే ఏమైంది? ఒకప్పుడు నీ బిడ్డ నువ్వు ఎంతో ప్రేమించావు, కానీ చెడిన తర్వాత, పడిన తర్వాత, పాడైపోయిన తర్వాత ప్రేమించటం మానేసి ద్వేషిస్తున్న కొన్ని శాపనార్థమైన మాటలు కూడా పలుకుతూ ఉంటాము. కానీ దేవుని ప్రేమ రోజులు బట్టి, పరిస్థితులు బట్టి, కాలాన్ని బట్టి మారిపోయే ప్రేమ కాదు దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక మాట, ఒక పరిశుద్ధుడు ఎవరిని ప్రేమించడానికి వచ్చారు ఈ లోకానికి? పాపాన్న పాపిన? ఒక మాట బాగా గుర్తు పెట్టుకోవాలి. ఆయన పాపినే ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ఎంత మాత్రం ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని ద్వారా మనందరం ఏమవుతున్నామంటే ప్రేమించబడుతున్నాము. ఈ రోజుకి నిన్ను గొప్పగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అందరికంటే ముందు నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ భర్త కంటే, నీ పిల్లల కంటే, నీ తోబుట్టువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ రక్త సంబంధుల కంటే అందరికంటే మొదటిగా ప్రేమించిన వాడు ఆయన మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చూద్దాం. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం ప్రక్కనే ఒక 2 పేజీలు వెనక్కి వస్తే మీకు కనబడుతుంది. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ఏం చేశాను? అది ఈ రోజు నువ్వు ఎంత బాగుండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంత నువ్వు దీవించబడడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రోజున నమ్మి బాప్తిసం పొందడానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉండి మనం ఆరాధన చేయడానికి కారణం ఏంటో తెలుసా? మన నీతి కాదు, మన యథార్థత కాదు, మన పరిశుద్ధత కాదు, మనలో ఉన్న ఏ మంచితనము కాదు. దేవుని ఎదుట మన మంచితనము ఎలా ఉంటదంట? మురికి గుడ్డలాగా ఉంటదంట. హల్లెలూయా. ఆయనే మనలను మొదటగా ప్రేమించెను గనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? అది ప్రేమించాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, ఆరాధనను ప్రేమించాలి, దేవునికి సమయము ఇష్టపడివ్వాలి. దేవుని దగ్గరికి ఎవరు బలవంతంగా రాకూడదు. ఇక్కడెవరు ఏదో కష్టపడిపోతున్నట్లుగా అయిష్టంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు ఇష్టపడదు ఆరాధన. కొంతమంది పాపం రావడానికి వస్తారు, చాలా సిద్ధపడుతూ వస్తారు, కానీ ఇక్కడ ఆరాధన ప్రారంభం అవుతుండతోడనే, పాటలు పాడుతుండతోడనే అలాగేదో జ్వాలపాట పాడుతున్నట్టుగా అలాగే ఎంతో హాయిగా ఉంది. ఏంటో పిల్ల నాకు చచ్చుకొత్తే భలే మంచి నిద్ర ఆడుతుంది. ఒక ఆవిడంట అసలు ఏ వారం మానకుండా వచ్చి స్తంభం దగ్గరే జారబడి కూర్చుంటుందంట.
ఒక రోజున అడిగారంట, ఏంటమ్మా అసలు ఎవరైనా మానేస్తున్నారేమో, సంఘ పెద్దలు మానేస్తున్నారేమో, పాటలు పాడే వాళ్ళు మానేస్తున్నారేమో, కానుకలు కొట్టి వాళ్ళు మానేస్తున్నారేమో, కంజరి కొట్టి వాళ్ళు, మ్యూజిక్ వాయించే వాళ్ళు మానేస్తున్నారేమో, నువ్వు మాత్రం అసలు మానకుండానే వస్తున్నావు సంఘానికి, దేవుడంటే నీకు ఎంత భక్తి అమ్మా అని అడిగారంట. అప్పుడు ఆవిడ అందంట, భక్తి ఏమో తర్వాత మాటగానండి, నాకు ఇంటి దగ్గర నిద్రట్టదండి, చాలాలు బాధపడ్డాను, ఒక ఆవిడ దేవుని సన్నిధికి రానికి మేలు జరుగుతుందండి, నిజంగానే దేవుడు గొప్ప దేవుడు అండి, ఆయన సన్నిధిలో నాకు ఎంత మంచి నిద్ర పడుతుంది. అంటే ఆవిడ కేవలం దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? ఒక స్తంభానికి జారబడి నిద్రపోవటానికి. దేవునికి స్తోత్రం. మరి మీరెందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చినట్టు? మనందరం ఎందుకు ఇక్కడ సమకూర్చబడ్డామంటే, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన ఆరాధన చేయడానికి వచ్చాం. దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, ఆయన సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడానికి. ఒక మాట చెప్తాను, ఇక్కడికి రాకపోతే పాపి ఉన్న సంగతి నీకు కూడా తెలియదు, పాప క్షమాపణ కావాలన్న సంగతి కూడా నీకు తెలియదు, బాప్తిసం విలువ నీకు తెలియదు, వాక్యం విలువ నీకు తెలియదు. ఇక్కడికి వచ్చావు కనుకనే దేవుని ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలియపరచబడుతుంది. దేవుని స్తోత్రం. ఆయనే మనలను మొదటిగా ప్రేమించాడు గనుక మనం ఆయనను, అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి రండి. మనలను ఆయన ప్రేమించుచు 6వ వచనం, తన రక్తం వలన మన పాపము నుండి మనలను విడిపించిన వానికి, విడిపించిన వానికి అన్న దగ్గర ఒక 4 అనే అంకేసుండి కిందలో ఒక చక్కటి వివరణ ఇచ్చారు చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. కడిగిన వానికి, దేవునికి స్తోత్రం. ఆయన మనలను ప్రేమించుచు తన రక్తం వలన ఆయన ఏం చేశారు? అమ్మా, కడిగినది. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. తన రక్తముతో నన్ను కడిగిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన. తన వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేశారు? తన రక్తముతో నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేశాడు. హల్లెలూయా. ఆయన రక్తం వలన నిన్ను కడగకపోతే, నన్ను కడగకపోతే ఈ రోజుకి మనం ఏమైందో తెలుసా? పాపులమై ఉందాము. పాపులమై ఉంటే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? అగ్ని ఆరని, పురుగు చావని చోటికి వెళ్ళిపోవలసిన దౌర్భాగ్య పరిస్థితి. కానీ దేవుని ప్రేమ నిన్నేం చేసింది తెలుసా? పాపముల నుండి నిన్ను కడిగింది, పరిశుద్ధపరిచింది, నీతిమంతునిగా మార్చింది. హల్లెలూయా. రోమా పత్రికలోంచి ఒక శ్రేష్టమైన మాట చూద్దాం. చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథములో రోమా పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. మనలో ఎవరును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు.
మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు మన జీవితాల్లో ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో, ఎప్పుడు చచ్చిపోతామో, ఎక్కడికి పోతామో ఎవరికి తెలీదు. ఈ భూమి మీద ఎవరిని అడగండి, ఎందుకు పుట్టావురా అని అడగండి, ఏ సమాధానం చెప్తారు? ఇదేంటి నన్ను అలాగడుగుతున్నావు, ఎందుకు పుట్టానని? అందరూ ఎలా పుట్టారో నేను అలాగే పుట్టానంట. ఎందుకు బ్రతుకుతున్నారంటే ఏమంటాడు? అందరూ ఎలా బతుకుతున్నారో నేను అలాగే బతుకుతున్నాను అంటాడు. మరి ఎందుకు చనిపోవాల్సి వస్తుందిరా అంటే అందరూ ఎలా చనిపోతున్నారో నేను అలాగే చనిపోతున్నాను అంటాను. కానీ దేవుడు నమ్మిన వాడు ఏమేమి చెప్తాడు తెలుసా? ఎందుకు పుట్టావరంటే దేవుడు నన్ను తన కోసం పుట్టించుకున్నాడని సాక్ష్యం చెప్పగలుగుతాను. హల్లెలూయా. ఎందుకు బ్రతుకుతున్నావరంటే ఆయన సేవ చేయడానికి బ్రతుకుతున్నానని సాక్ష్యం చెప్పగలుగుతాను. ఎందుకు చనిపోతున్నావరని అడిగితే ఒక రోజున దేవుని యొద్దకు వెళ్ళడానికి నేను చనిపోతున్నానని సాక్ష్యం చెప్పగలుగుతాను. బైబిలు వాక్యం ఎరిగిన వారు తన పుట్టుక గురించి, తన జీవితం గురించి, తన మరణము గురించి ప్రాముఖ్యంగా చెప్పాలంటే పుట్టుక, బ్రతుకు, మరణమే కాకుండా ఈ బైబిల్ గ్రంథం ఇంకొక గొప్ప సంగతి మనకు తెలియజేస్తుంది. ఆ గొప్ప సంగతే పునరుద్ధానము. హల్లెలూయా. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న నరులకు జననం గురించి తెలుసు, జీవితం గురించి తెలుసు, మరణము గురించి తెలుసు. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళకి తెలియని గొప్ప రహస్యం ఏంటో తెలుసా? పునరుద్ధానం గురించి ఈ భూమి మీద దేవుని నమ్మిన ఒక క్రైస్తవుడికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. చాలా మందికి ఈ 3 విషయాలే తెలుస్తాయి: జననం, జీవితం, మరణం. కానీ పునరుద్ధానం గురించి ఎవరికి తెలియదు. కానీ దేవుని మందిరానికి వచ్చిన మనకు తెలుసు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఒక రోజున అదే ప్రకారం మనం కూడా పునరుద్ధానులుగా తిరిగి లేస్తాము. లోకములో ఉన్న వాళ్ళకి, దేవునిలో ఉన్న వాళ్ళకి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వాళ్ళు మరణిస్తారు, కానీ మనం మరణించి తిరిగి లేస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని యందు ఆనందించాలంటే ఈ ఒక్క విషయంలో నువ్వు గొప్పగా ఆనందించవచ్చు. ఎందుకు తెలుసా? దేవుని నమ్మిన వారికి ఏం లేదు, కొదువు కాదు, మరణం లేదు. హల్లెలూయా. దేవుని నమ్మిన వారికి ఏం లేదు. దేవుడు మనల్ని ప్రేమించాడు, తన రక్తములో మనల్ని కడిగారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన ఒకటి ప్రేమించాలంట, రెండవది మనం ఆయన కోసమే బ్రతకాలంట, ఆయన కోసమే చనిపోవాలంట. అప్పుడు మనం బ్రతికినను చనిపోయినను ఆయన వారమై ఉంటాం. ఇంకా క్రింద మంచి మాట ఉంది చూడండి, 9వ వచనం. తాను మృతులకును సజీవులకును ప్రభువయుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికిను. దేవునికి స్తోత్రం. ఈ మాట బాగా గుర్తుపెట్టు. ఇందు నిమిత్తమే కదా. ఎందు నిమిత్తము? మృతులకును సజీవులకును ఆయన ప్రభువై ఉంటాడు. దేవునికి స్తోత్రం. సజీవులు అంటే ఎవరు? ఇలా ఉన్నారంటే గుర్తుకాదు. సజీవులు అంటే ఎవరు? మనమే. మరి మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు కలువరి శిలువలో కుడివైపునున్న దొంగ దేవునితో మాట్లాడుతూ ఏమని అడిగారు? నేడు నీ రాజ్యములకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏమని సమాధానం చెప్పారు? నేడు నీవు నాతో పరదైస్సులో ఉంటావు. హల్లెలూయా. అంటే మృతులైన వారందరూ ఎక్కడుంటారు? పరదైస్సులో ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే మృతుల లోకము కూడా ఒకటి ఉంది. మృతులైన వారు ఉండడానికి ఒక ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశము పేరే పరదైసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరదైసులో చోటు దొరకనోళ్లే చింత చెట్టు మీద, యాప చెట్టు మీద, రాయి చెట్టు, ఆయా చెట్ల మీద అనుకుంటారనమాట. ఎందుకు అక్కడ చెట్ల మీద ఉంటున్నారంటే వాళ్ళకి పరదైసులో
చోటు దొరకలేదు. మనం ఏ చెట్టు మీద ఉండాల్సిన కర్మ మనకి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నమ్మిన నువ్వు నేను ఒక రోజున ఆయనతో ఉండబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు అంటే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్న సజీవులకును ఆయన నమ్మి నిద్రించినటువంటి మృతులైన వారి పరదైస్సులో ఉన్న వారికి ఈయన ఏమై ఉన్నారు? ప్రభువు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక రోజున మన గుంపు వెళ్ళి ఆ గుంపులో కలవబోతుంది. మొత్తం అంతా ఏక గుంపుగా వధువు సంఘమై దేవుని రాత్యములో మనము ఆయన ఆరాధించబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందు నిమిత్తమే కదా కీర్తన గ్రంథములో కూడా ఈ మాట కొరకు ఒక చక్కటి అర్థం కలిగినటువంటి అధ్యాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించారు. చూడండి, కీర్తన 23వ అధ్యాయం. కీర్తన 23వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు బ్రతుకున్న వాళ్ళకే ఈ అధ్యాయము, చనిపోయిన వాళ్ళకి ఈ వాక్యము అవసరం లేదు అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఎంత బలమైందో తెలుసా? సజీవులకు ఎంత ప్రాముఖ్యమైందో, ఆయన నమ్మి నిద్రించిన వారు కూడా వాక్యము ఖచ్చితంగా వారి జీవితంలో నెరవేరుతుంది. ఇప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకవేళ సజీవులకే కాపరిగా ఉన్నారా, లేకపోతే మృతులైన ఆత్మలకు కూడా ఆయన కాపరిగా ఉన్నారా? చెప్పాలి. మరి మనకు కాపరిగా లేరా? మరి వాళ్ళకి కూడా కాపరిగా ఉన్నారు. ఎందుకంటే ఒక రోజున వాళ్ళు ఇక్కడికి వచ్చి మన గుంపులో కలవరు, కానీ మనం వెళ్ళి ఒక రోజున వాళ్ళ గుంపులో కలుగుతాం. దేవునికి స్తోత్రం. అంటే వాక్యము ఇక్కడ నెరవేరుతుంది, ఒక రోజున అక్కడ కూడా నెరవేరబోతుంది. హల్లెలూయా. యెహోవా నాకు కాపరి. ఏమనుకోవాలి తెలుసా? భూమి మీద ఉన్నా నాకు కాపరే, ఈ భూమిని విడిచిపెట్టినా కూడా ఆయన నాకు ఆత్మ కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అవసరత ఈ భూమి మీద బ్రతుకున్నంతకాలమే మనకు అవసరమేమో, చనిపోయిన తర్వాత దేవుడితో మనకు పని ఉండదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు విషయం ఏంటంటే, బ్రతికు ఉన్న దానికంటే ఆయన అవసరం నీకు ఈ ఊపిరాగిపోయిన తర్వాత ఆయన అవసరం నీకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు నేను చేర్చుకోవలసిన వాడు దేవుడు కాబట్టి. బ్రతుకుండగా అందరూ మన దగ్గరకు వచ్చి సెల్ఫీలు, ఫోటోలు, ఒక్క ఫోటో మీతో అంటారు. అది ఊపిరి కాస్త పోతే మన దగ్గర దరిదాపులు కూడా దూరం నుంచే ఇలాగా కొంతమంది అంటే అక్కడ దగ్గరకు వచ్చి చూడమ్మా ఏం పర్వాలేదు అంటే, ఎంత దైవజనుడైనా, ఎంత సేవ చేసినోడైనా, ఎంతమంది బాప్తీసాలు ఇచ్చినోడైనా, ఎన్ని సభలు పెట్టినోడైనా, ఎన్ని మందిరాలు కట్టినోడైనా కానీ చనిపోయిన వ్యక్తిని చూడాలంటే చాలా మందికి ఏంటి, పెళ్లికి వెళ్ళినంత జనం ఎవరైనా పోతే వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? పెళ్లి కాబట్టి, విందు ఉంటుంది కాబట్టి అందరూ వెళ్తారు. చనిపోయిన వ్యక్తిని చూడటానికి కూడా ఎవరు ధైర్యం చేసి, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బ్రతికుండగా నీ లోకం నిన్ను ప్రేమిస్తుంది, చనిపోతే నిన్ను పురుగును చూసినట్టు చూస్తుంది ఈ లోకం. కానీ చనిపోయిన మనలను తన బిడ్డలుగా అంగీకరించగలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తిని ఎక్కడైనా ఒక నెల రోజులు ఉంటున్నట్టు ఎక్కడైనా చరిత్రలో ఉందా? కుటుంబం అంతా కలిసి ఓ నెల రోజులైనా మా దగ్గర పెట్టుకుంటామండి, తర్వాత నెల తర్వాత సాగనంపుతాంలే, ఎందుకంటే వాళ్ళ మీద నాకు అంత ప్రేమ, ఆయన భర్త అయి ఉండొచ్చు, కొడుకు అయి ఉండొచ్చు, ఇంకొకటి అయి ఉండొచ్చు, ఉంచండి, మీరేం కంగారు పెట్టకండి మమ్మల్ని, నెల రోజుల తర్వాత మీరు అందరు రండి అంటే అమ్మా ఊరు ఒప్పుకోదు. చీకటి 6 అవ్వకముందే ఆయన సాగనంపేయాలి. అవునా కదా? అంటే దాని అర్థం ఏంటి? అదే ఊర్లో పుట్టాడు, అదే ఊర్లో బ్రతికాడు, అదే ఊర్లో అందరికి మంచి చేశాడు, సాయం చేశాడు, ఉపకారం చేశాడు, లేనోళ్ళకి ఆదుకున్నాడు, అన్నం పెట్టాడు. అయినా మాకొద్దు, త్వరగా పాస్టర్ గారు మమ్మల్ని ఆ టైంలో
పెళ్లికి కంగారు పెడతారు ఎవరైనా? మా బాధలు మామూలు బాధలు కాదండి బాబు, మీరు అలాగనుకుంటారు కదా. దేవునికి స్తోత్రం. పెళ్ళి అనుకోండి, అయ్యారు గమ్ముతే వచ్చింది, భోజనం లేట్ అయిపోయింది. అదే చనిపోయిన కూడా అనుకో, అయ్యారండి కొంచెం త్వరగా చక్కబెట్టి మేము చాలా దూరం. హల్లెలూయా. అంటే చనిపోయిన వ్యక్తిని త్వరగా సాగనంపేస్తే ఇంటికి వచ్చి ఎవరు కాళ్ళు చేతులు వాళ్ళు కడిగేసుకుని 3 చెంబులు నీళ్ళు వేసేసుకుని స్నానం చేస్తే ఆ రోజుతో ఆడి బాధ అంతా వదిలిపోయింది, మర్చిపోవచ్చు అనుకుంటారు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వ్యక్తిని భార్య మర్చిపోయినా, పిల్లలు మర్చిపోయినా, అన్నదమ్ములు మర్చిపోయినా, తల్లిదండ్రులు మర్చిపోయినా, కుటుంబం మర్చిపోయినా, కానీ సృష్టికర్త అయిన దేవుడు ఆ వ్యక్తిని మర్చిపోయేవాడు. ఎందుకు మీకు బాగా అర్థమవుతుంది అని తెలియదు, కానీ దేవుని ప్రేమ బ్రతుకుండగానే కాదు, చనిపోయిన తర్వాత కూడా నన్ను ప్రేమించగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. దేవుని స్తోత్రం. అందుకే భక్తుడు అంటున్నారు, యెహోవా నాకు ఇప్పుడు కాపరే, ఎప్పుడు కాపరిగానే ఉంటాడు. ఇప్పుడేమో ఈ భూమి మీద కాపరిగా ఉన్నారు, మరణిస్తే ఆయన ఆత్మ కాపరిగా మారిపోతాడు. హల్లెలూయా. 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన ప్రాణానికి ఎక్కడ సేద తీరుస్తున్నాడు? ఈ భూమి మీద అందరూ అంటారు, బతుకుండగా నా ప్రాణానికి సుఖం లేదన్నా, సుఖం అనేదే చూడకుండా బతుకుతున్నా నా జీవితంలో అని అనుకుంటాం అనుకోవాలి. మరి ఈ ప్రాణానికి ఏం కావాలి చెప్పాలి? అదే సేద సింబు కాకుండా మన భాషలో ప్రాణానికి కాస్త ఏం కావాలి? నెమ్మది, అంటే సుఖం కావాలి. నా ప్రాణానికి సుఖం లేదు, నా ప్రాణానికి సుఖం లేదు అని చాలా సార్లు అనుకుంటాం, కానీ ఆ సుఖం ఎక్కడుంది చెప్పండి? చెప్పండి. దేవుని దగ్గర ఉంది నీ ప్రాణానికి సుఖం. హల్లెలూయా. ఈ భూమి మీద బతుకుండగా ప్రాణానికి సుఖం అనేది చెప్పండి లేదు, ఉండదు. హల్లెలూయా. ఒక రోజున ఈ ప్రాణం సుఖాన్ని కోరుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒక మాట చెప్తాను, దేవుడి దగ్గర ఉన్న ఆ ప్రాణానికి ఆ సుఖం మనం చూడాలంటే ఈ భూమి మీద కొన్ని శ్రమలు మనం, కొన్ని బాధలు మనం, కొన్ని కష్టాలు మనం, ఇది లేకపోతే అది లేదు. దేవునికి స్తోత్రం. నా ప్రాణమునికి ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించని అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. హల్లెలూయా. చిరకాలం అంటే ఎంతకాలం? ఇది చెప్పేస్తే ఈ కూటమి అయిపోతుంది. చిరకాలం అంటే ఎంతకాలం? మరి ఎల్లప్పుడు మనం ఉన్నాం కదా ఇక్కడ. ఈ మాట బ్రతుకున్న వాళ్ళ కోసం కంటే నిద్రించిన ఆత్మకు, అంటే మన ఇక వేదనాయకమయ్య గారు కూడా చెప్పారు, మరణము అనేది లేనటువంటి ఆత్మను మనం మాత్రమే కలిగి ఉన్నాం. హల్లెలూయా. శరీరానికి మరణము గాని ఆత్మకి మరణము లేదు. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాను, ఆయన బ్రతుకున్న వారికే కాపరి కాదు, మృతులైన ఆత్మలకు కూడా ఆయన ఏమై ఉన్నారు? కాపరిగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆత్మ చెప్పుచున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసం చేస్తాను. హల్లెలూయా. ఒక రోజున దేవుని నమ్మిన మన ఆత్మ చిరకాలము దేవుని మందిరములో ఈ భూమి మీద ఉంటే ఒక 70 ఏళ్ళు ఉంటాం, 80 ఏళ్ళు ఉంటాం. ఆ తర్వాత ఇంక ఈ భూమిని ఎవరైనా విడిచిపెట్టాల్సిందే. ఇక్కడ భూమిని విడిచిపెడుతున్నామంటే దాని అర్థం చిరకాలము దేవుని మందిరంలో ఉండడానికి వెళుతున్నామని అర్థం. దేవునికి మహిమ కలుగును. ఎక్కడ ఉండడానికి? ఈ మందిరాన్ని విడిచిపెట్టేది ఆ మందిరములో ఉండడానికి. దేవునికి 2 మందిరాలు ఉన్నాయి. ఒకటి భూలోకములో ఉన్న మందిరము, రెండవది పరలోక మందిరము.
ఈ భూమి మీద ఈ మందిరములో ఉండి ఆరాధిస్తే ఒక రోజున ఆ మందిరములో ఉండి ఆరాధించే కృప దేవుడు దయచేస్తారు. హల్లెలూయా. ఆయన అందుకే మృతులకు సజీవులకు ఆయన ప్రభువై ఉన్నారంట. మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతులైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగును గాక. ఈ మాటలు మనం వినికిట్లో ప్రవర్తించండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల మా దేవ, మీకు వందనాలు. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన. ఈ భూమి మీద జీవించిన వారు పుట్టుకను గురించి, జీవితం గురించి, మరణము వరకే తెలుసు గాని ఆ మరణము తర్వాత ఎవరు ఏమవుతారన్న సంగతి ఈ భూమి మీద ఉన్నవారు ఎవరికి తెలియదయ్యా. కానీ పుట్టుక, జీవితము, మరణమే కాకుండా మానవ జీవితములో మీరు తీసుకొచ్చినటువంటి పునరుద్ధానం కూడా ఒకటి ఉన్నదని మీరే రుజువు పరిచారు. మీకు స్తోత్రాలు. ఈ భూమి మీద ఆదివారం మాత్రమే ఆరాధన దినముగా ఎందుకు ఏర్పరచబడినదంటే మీరు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా మీరు లేచిన వారై ఉన్నారు గనక. ఏ ఆదివారం అయితే మీరు మరణమును జయించి, మృత్యువును జయించి, పాతాళ బంధకములు జయించి, సమాధిని జయించి తిరిగి లేచారో ఆ ఆదివారమే ఈ భూమి మీద ఈ రోజుకి కొన్ని వేల సంవత్సరాల నుండి ఆరాధన జరుగుతూ ఉన్నది. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఆరాధనలో ఉన్న మేము, మాకున్న నమ్మిక ఏమిటంటే ఒక రోజున మాకు పునరుద్ధానం ఉందని నమ్మి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము నాయనా. ఎవరైతే నిన్ను నమ్మి బాప్తిస్తాలు పొంది ఆరాధన చేస్తున్నారో వారందరికీ పునరుద్ధాన శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. కీర్తనకారుడు 23వ అధ్యాయములో చివరి మాటలు చెప్పినట్లుగా నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేస్తానన్నారు. తండ్రి, ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలుండి ఆరాధన చేస్తే మేము మీతో యుగ యుగములో పరలోకములో ఆరాధన చేయబోతున్నాం అన్న నమ్మిక మాలో ప్రతి ఒక్కరికి మీరు కలుగచేయండి. విన్న వాక్య బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. అవిశ్వాసం, అపనమ్మిక బిడ్డలోనికి రాకుండా, వెత్తబడిన వాక్యమును సాతానుడు ఎత్తుకుపోకుండా వారిలో ఫలింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకునమని నాజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడతాం. ఒక కీర్తన పాడుతుండగా సేవార్థమైన కానుక.